హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈరోజు వీడియోలో సోషియాలజీ డెఫినేషన్స్ చూద్దాము. నేను ఒక 3 డెఫినేషన్స్ రాశాను. ఎగ్జామ్లో ఈ 3 డెఫినేషన్స్ రాస్తే సరిపోతుంది. 3 గుర్తుండవు అనుకుంటే ఏదో ఒక కనీసం 2 రాస్తే సరిపోతుందన్నమాట. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ హిస్ ఎన్విరాన్మెంట్. సోషియాలజీ అనేది ఒక మనిషికి ఆ మనిషి చుట్టూ ఉండే వాతావరణానికి సంబంధించి చదువుకునేది సోషియాలజీ అనమాట. ఓకేనా. ఇది చెప్పింది హెచ్బి ఫెయిర్ చైల్డ్ అనే ఒకతను ఈ డెఫినేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్, సోషియాలజీ స్టడీస్ ద సోషల్ బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ గ్రూప్స్. ఇక్కడ ఏంటంటే సోషియాలజీ అనేది ఒక ఇండివిజువల్ నుంచి గ్రూప్స్ మధ్యలో ఉండే బిహేవియర్ని స్టడీ చేసేది సోషియాలజీ. ఇది లండ్బర్గ్ అనే ఒక అతను చెప్పారనమాట. నెక్స్ట్, సోషియాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సోషల్ లైఫ్. ఇది ఒక లైఫ్కి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ లాగా సోషల్ లైఫ్ ఉంటుందని జాన్ డబ్ల్యూ బెన్నెట్ గారు చెప్పారు. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ సోషియాలజీ. ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరంటే ఆగస్ట్ కాంటే. ఇది బిట్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఆగస్ట్ కాంటే. ఓకే. నెక్స్ట్, నేచర్ ఆఫ్ సోషియాలజీ చూద్దాం. నేచర్ ఆఫ్ సోషియాలజీ అంటే సోషియాలజీ యొక్క నేచర్ ఏంటి, దేని మీద వర్క్ చేస్తుంది అని చెప్పి చూసేది నేచర్ ఆఫ్ సోషియాలజీ. సో ద నేచర్ ఆఫ్ సోషియాలజీ స్టడీస్ నెవర్ అన్ ఇండివిజువల్ but always at least 2 individuals somehow related to one another. అంటే ఈ సోషియాలజీ ఏంటంటే ఒకరిని చూసి జడ్జ్ చేసేది కాదు, కనీసం ఒక వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రిలేషన్షిప్ ఉండాలి, దాన్ని స్టడీ చేసేదే సోషియాలజీ అనమాట. నెక్స్ట్, ఇట్ డీల్స్ విత్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సోషల్ లైఫ్ సచ్ యాజ్ పొలిటికల్, ఎకనామికల్ అండ్ రిలీజియస్. సోషియాలజీ అనేది పొలిటికల్గాను, ఎకనామికల్గాను, రిలీజియస్గాను కూడా డీల్ చేస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్, ఇట్ డీల్స్ ఓన్లీ విత్ ద ఇంటరాక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇది ఓన్లీ హ్యూమన్స్ మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ని డీల్ చేస్తుంది అని ఇదొకటి. సోషియాలజీ యూజెస్ ద సైంటిఫిక్ మెథడ్ టు స్టడీ అబౌట్ ద సొసైటీ. ఇది సొసైటీని స్టడీ చేయడానికి సైంటిఫిక్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ మెయిన్లీ బై కేర్ఫుల్ అబ్జర్వేషన్ అండ్ రికార్డింగ్ ఆఫ్ ద ఫ్యాక్చువల్ డేటా ఇన్ ఎ లాజికల్ బేసిస్ త్రూ విచ్ ద జనరలైజేషన్స్ మేడ్. ఒక అబ్జర్వేషన్ చేసి, రికార్డింగ్ చేసి, ఫ్యాక్చువల్ డేటాని యూజ్ చేసి ఈ సోషియాలజీ అనేది సొసైటీని స్టడీ చేస్తుంది అనమాట. ద సైన్స్ ఆఫ్ సోషియాలజీ ఈజ్ బిల్డ్ అపాన్ ద బేస్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ యాక్చువల్ డేటా. ఈ సోషియాలజీ అనేది ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని, యాక్చువల్ డేటాని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లో స్కోప్ ఆఫ్ సోషియాలజీ చూద్దాం. స్కోప్ ఆఫ్ సోషియాలజీ. ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు డిటర్మైన్ ద బిగినింగ్ అండ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ సోషియాలజీ. సోషియాలజీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనేది చెప్పడం చాలా కష్టం అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ విత్ ద హోల్ లైఫ్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఎ సొసైటీ. ఒక మనిషి లైఫ్ మొత్తం సొసైటీతో ఇన్వాల్వ్ అయి ఉంటుందని అర్థం. దేర్ ఆర్ 2 మెయిన్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద స్కోప్ ఆఫ్ సోషియాలజీ. ఇందులో 2 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, అదేంటో చూద్దాం. ఒకటి స్పెషలిస్టిక్ స్కూల్ ఆర్ ఫార్మలిస్టిక్ స్కూల్, 2 సింథటిక్ స్కూల్. ఇప్పుడు ఈ రెండింటి కోసం చూద్దాం. ఫస్ట్ వన్ స్పెషలిస్టిక్ స్కూల్ ఆర్ ఫార్మలిస్టిక్ స్కూల్. సిమ్మెల్స్ వ్యూ, స్మాల్స్ వ్యూ, వెర్కెమ్స్ వ్యూ, మ్యాక్స్ వెబర్స్ వ్యూ, వాన్ వీస్ వ్యూ, టోనీస్ వ్యూ. ఇవన్నీ సైంటిస్ట్ నేమ్స్ అనమాట. సిమ్మెల్స్, స్మాల్స్, వెర్కెన్స్ ఇవన్నీ సైంటిస్ట్ నేమ్స్. వాళ్ళు రీసెర్చ్ చేసుకొని సోషియాలజీ అంటే ఏంటి అని చెప్పారు. ఇదంతా ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ స్కూల్ చూద్దాం. సెకండ్ స్కూల్ వచ్చి సింథటిక్ స్కూల్. ఈ సింథటిక్ స్కూల్ కోసం వీళ్ళందరూ చెప్పారనమాట. సో ఫస్ట్ డార్కిమ్స్ వ్యూ, హోబ్హౌస్ వ్యూ, సోరకిన్స్ వ్యూ, కార్ల్ మ్యాన్హెయిమ్స్ వ్యూ,
జియోస్బర్గ్స్ వ్యూ. ఓకే, డార్కిమ్స్ వ్యూ ఇతను మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేశాడు సోషియాలజీని. ఒకటి సోషల్ మోర్ఫాలజీ, సోషల్ ఫిజియాలజీ, జనరల్ సోషియాలజీ. సో సోషల్ మోర్ఫాలజీ అంటే సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని తెలుసుకునేది. సోషల్ ఫిజియాలజీ అంటే ఫంక్షన్స్ ఆఫ్ సోషియాలజీ అండ్ జనరల్ సోషియాలజీ ఒకటి. హాబ్హౌస్ వ్యూ, సొరకిన్స్ వ్యూ, కార్ల్ మెయిన్స్ వ్యూ. మళ్ళీ ఇక్కడ కార్ల్ మెయిన్స్ వ్యూలో ఇతను మళ్ళీ 2 టైప్స్ డివైడ్ చేస్తారు. సిస్టమిక్ అండ్ జనరల్ సోషియాలజీ, హిస్టారికల్ సోషియాలజీ. ఓకే, నెక్స్ట్ జియోస్బర్గ్స్ వ్యూ. ఇందులో మెయిన్ మనకి ఇంపార్టెంట్ అనేవి డార్కిమ్స్ వ్యూ ఒకటి, కార్ల్ మెయిన్స్ వ్యూ ఒకటి. అడిగితే ఎగ్జామ్లో ఇవి 2 అడుగుతాడు, ఇంకేం అడగడు. నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ సోషియాలజీ చూద్దాం. బ్రాంచెస్ ఆఫ్ సోషియాలజీ. సోషియాలజీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే జనరల్ సోషియాలజీ, అర్బన్ సోషియాలజీ, రూరల్ సోషియాలజీ, క్రిమినల్ సోషియాలజీ, మెడికల్, ఎడ్యుకేషనల్, రిలీజియస్, ఎకనామికల్, ఇండస్ట్రియల్, జ్యుడిషియల్, మోరల్, ఫ్యామిలీ. ఇవన్నీ కూడా సోషియాలజీలో బ్రాంచెస్ అన్నమాట. బ్రాంచెస్ ఎగ్జామ్లో అడుగుతాడు, చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.